కేసీఆర్ సంకల్ప శుద్ధికి నిదర్శనం యాదాద్రి ఆలయం. యాదాద్రి ఆలయాన్ని నభూతో అన్న రీతిలో పునర్నిర్మించిన ఘనత కేసీఆర్కి సొంతం. కేసీఆర్ నిస్వార్థ సంకల్పం నేడు తెలంగాణకు కాసులు కురిపిస్తున్నది. ఆధ్యాత్మిక నగరిగా యాదాద్రి ప్రాశస్త్యం విస్తరిస్తున్నది. లక్షల్లో భక్తులు యాదాద్రిని సందర్శిస్తుంటే దేవాదాయ ఖజానాకు కోట్లల్లో ఆదాయం వస్తున్నది. ఇటీవల కార్తీక మాసంలో యాదాద్రి ఆలయ వైభవంపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కేసీఆర్ గారి కళల ప్రాజెక్టు, కేసీఆర్ గారి సంకల్ప సిద్ధికి నిదర్శనంగా నిలిచినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం రోజు రోజు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఒక్క రోజులో 1,00,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఒక్కరోజు ఆదాయం 1 కోటికి పైగా దాటింది. ఈ నేపథ్యంలో శిల్పకళల సౌందర్యంతో యాదాద్రి ఆలయం ఏ విధంగా వైభవేతంగా వెలిగిపోతోంది. రోజు రోజు కూడా భక్తుల రద్దీ ఏ విధంగా పెరుగుతూ ఉంది, ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది, ఇక్కడ కేసీఆర్ గారు కల్పించినటువంటి సకల సౌకర్యాలను భక్తులు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. తెలంగాణ తిరుపతి యాదాద్రి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. నాటి కేసీఆర్ సంకల్పం నేడు యాదాద్రి వైభవంలో సాక్షాత్కరిస్తోంది. పంచనారసింహుల క్షేత్రమైన యాదాద్రి ఆలయ ప్రాశస్త్యం పునర్నిర్మాణం తరువాత మరింత వాసికెక్కింది. దేశంలో మరెక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ సర్కార్ యాదాద్రిని ఆధ్యాత్మిక పర్యాటక ఆలయ నగరిగా మార్చింది. ఫలితంగా నేడు యాదాద్రి ఆలయం దివ్య క్షేత్రమై విరాజిల్లుతోంది. తెలంగాణ దేవాదాయ శాఖకు నేడు కాసులు కురిపిస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నభూతో అన్న రీతిలో పునర్నిర్మించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2007లో యాదగిరిగుట్టను సందర్శించిన కేసీఆర్ స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహోన్నత సంకల్పానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ తొలి సీఎం హోదాలో ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. యావత్ ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఆలయ అభివృద్ధికి 509 కోట్లు, టెంపుల్ సిటీ అభివృద్ధికి 1325 కోట్లు ఖర్చు చేశారు. పూర్తి కృష్ణశిలతో అణువణువు శిల్పకళా వైభవంతో యాదాద్రిని దివ్య క్షేత్రంగా మలిచారు. ఆలయ నిర్మాణంతో పాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, మంచినీటి వసతి, కాటేజీల నిర్మాణం, రహదారులు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, వేద పాఠశాలలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ సంకల్ప సిద్ధి, పట్టువదలని దీక్షతో యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం కేంద్రంగా వెలుగొందుతోంది. తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పునర్నిర్మాణం తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఏటికేడు యాదాద్రి సందర్శకుల సంఖ్యతో పాటు ఆదాయం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది కార్తీక మాసంలో రికార్డు సంఖ్యలో భక్తులు యాదాద్రిని దర్శించుకున్నారు. మునిపెన్నడూ లేని రీతిలో గణనీయమైన ఆదాయం ఖజానాకు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మనం యాదాద్రి కొండపైకి వచ్చాం. ఇక్కడ 14 ఎకరాల్లో అత్యంత సుందర గర్భగుడి, గోపురాలను మనం చూస్తూ ఉన్నాం. సప్తతల గోపురాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహారాజు గోపురాలు, అదేవిధంగా స్వర్ణ గోపురం, ఇవన్నీ కూడా భక్తులకి ఎంతో మధురానుభూతిని కల్పిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఆస్వాదించడానికే పెద్ద ఎత్తున భక్తులు దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ కృష్ణశిలల సోయగాలు, ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదను అంతా కూడా చూస్తూ ఎంతో మైమర్చిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. యాదాద్రి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేశారు. 6 వరుసల రోడ్లను, అదేవిధంగా పచ్చిక బయలను ఏర్పాటు చేశారు. 2 కోనేలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కుటుంబంతో యాదాద్రికి వస్తే ఆజన్మంతం గుర్తుండేలాగా, వారి మధురానుభూతిని వెంట తీసుకెళ్లేలాగా ఎంతో మహాద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులకు ఇక్కడ వచ్చి స్వామివారి సేవలు తరిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కూడా పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. భక్తుల రద్దీ, అదే ప్రతిరోజు కూడా భక్తుల రేషియో ఏ విధంగా ఉంటుంది, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందో స్వామివారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా అనిపిస్తాం సార్ యాదాద్రి గతంలోకి ఇప్పటికి ఎట్లా వైభవం పెరుగుతుంది? మన కార్తీక మాసంలో మనం చూసాం సార్, ఒక్కరోజు 1,00,000 మంది భక్తులు, ఒక్కరోజు 1 కోటి పైగా ఆదాయం. ఎట్లా అనిపిస్తుంది మీకు స్వామివారి వైభవం చూస్తాం? ఈ క్షేత్రంలో, పంచనరసింహ క్షేత్రంలో యాదాద్రి గుట్ట చాలా అద్భుతమైన క్షేత్రం ఇది.
ఈ క్షేత్రంలో స్వామివారికి దినదిన అభివృద్ధిగా చెందుతూ ఈ సంవత్సరం కార్తీక మాసం గత సంవత్సరం మాదిరి కంటే ఎక్కువగా ఆదాయం రావడం, సత్యనారాయణ వ్రతాలు జరగడం. సత్యనారాయణ వ్రతాలు అనేది అన్నవరం తర్వాత యాదగిరిగుట్టలోనే ఎక్కువగా జరుగుతున్నది. గతంలో అలాగే మన భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం. సుమారు కార్తీక మాసంలో మనకు కనీసం దాదాపు 25 లక్షల దాకా వచ్చిండొచ్చు. మనం ఎంజాయ్ చేస్తాం కార్తీక మాసం మొత్తం కలిపి. అలాగే మన ప్రసాదాలే కానీ, మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే కానీ, మన భక్తులందరికీ సౌకర్యం చాలా అద్భుతంగా జరిగింది. చైర్మన్ గారు కానీ, మన వేద పండితులే కానీ, అర్చకులే కానీ, మన టెంపుల్ సంబంధించిన వాళ్ళందరూ అద్భుతంగా జరిపించిండ్రు. కనుక ఈ క్షేత్రం ఒక్కసారి సేవించి తరించండి. అలాగే మన సప్త గోపురాలు, స్వర్ణ గోపురం దగ్గర నుంచి మనకు ఆదాయం కూడా చాలా పెరిగింది. జై శ్రీమన్నారాయణ. సార్, గర్భగుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు సార్. గర్భగుడి లోపల దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఏ విధంగా భక్తులు ఆస్వాదిస్తూ ఉన్నారు? స్వామివారి యొక్క ఆ గర్భగుడి, ఆ ధ్వజస్తంభం కూడా ఎట్లా అనిపిస్తూ ఉంది భక్తులు? మనకి గర్భగుడిలోకి వెళ్ళమంటే పండితులు ఆళ్వారు అని ఉంటారు. నమ్మాళ్వారు, రామాంజల వారు, తిరుమంగై ఆళ్వారు, తిరుప్పని ఆళ్వారు అని 12 ఆ ఆళ్వారు పిల్లర్స్ తోటి సహా మనకు బాగుంటాయి. అందుకని యాదగిరి క్షేత్రం అనేది యాదవ ఋషి యాదగిరి గుడి ఒక పిల్లర్గా ఉంచింది. అట్లాగే ప్రహ్లాద, అట్లాగే ఆంజనేయ స్వామి, మనకి ప్రహ్లాద చరిత్ర అని మన గర్భగుడి పైన కూడా మనకు అద్భుతంగా చెక్కి పెట్టినారు. అది కూడా చాలా అద్భుతంగా ఉన్నది. మనకి ఏం చేసినా గవర్నమెంట్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నది. గవర్నమెంటే కానీ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. క్యూ లైన్లు కూడా మనం చూసాం సార్, మెరిసిపోతూ ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు కూడా ఎస్కలేటర్లు పెట్టారంటే కదా, వృద్ధులకు మంచిగా ఉందా? వృద్ధులకు చాలా మంచిగా ఉందని, వీల్ చైర్స్ ఉన్నాయి. ఎవరైనా మన పోలీస్ సిబ్బంది కూడా ఏమైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి గోల్డ్ క్యూ లైన్ చాలా అద్భుతంగా ఉన్నది. సుమారు మనకి 50,000 60,000 మంది శని ఆదివారాలు చాలా అద్భుతంగా ఉన్నది. మనకి అన్ని విధాల సౌకర్యంగా ఉన్నది. ఇంతమంది వస్తుంటే కూడా కానీ స్నానాలకు సంబంధించి కానీ, తలనీలాలు కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఇబ్బంది ఎదురుతాయండి. చాలా సౌకర్యవంతంగా ఉందా? చాలా సౌకర్యం ఉన్నదండి. మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీయే. మనకి ఆర్టీసీ బస్సు, ఉచిత బస్సులు ఉన్నాయి, దానికి ఇబ్బంది ఏమీ లేదు. మనకి గుట్ట కింద మనకి కళ్యాణకట్ట ఆపోజిట్లో కూడా మనకి పుష్కరిణి ఉంది. ఈ పైన కొండ మీద కూడా పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి ఓన్లీ దేవుడికి సంబంధించిన మాత్రమే జరుగుతాయి. కొండ మీద, కొండ కింద అంతా భక్తులకు సౌకర్యం కూడా. పుష్కరిణి బాగా అద్భుతంగా ఉన్నది. నీళ్ళు కూడా మంచి తెల్లగా, అందరు దానికి ఎప్పటికప్పుడు మా ఇంజనీర్లు అందరూ చెక్ చేసి దాని ఎంత ప్రమాణాలు ఉండాలని కూడా చాలా చక్కగా చేస్తున్నాను. మనకి స్వర్ణ గోపురం అనేది తిరుపతి తర్వాత మనకే స్వర్ణ గోపురం ఉన్నది. తిరుపతి కంటే హైట్గా ఉన్నది మనకి స్వర్ణ గోపురం కూడా. చాలా అద్భుతంగా జరిగింది. సుమారు మనకి 70-80 కిలోలు అయిండొచ్చు అని మనకి ఉన్నది. సార్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల భక్తులు వస్తున్నారా? ఫారినర్స్ కూడా వస్తున్నారా సార్? చాలామంది మనకు ఆ హుండీ ఆదాయం చూస్తే ఇతర రాష్ట్రాల సంబంధించినటువంటి డబ్బులు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాలవి కూడా ఎట్లా ఉందండి? ఇతర దేశాల వాళ్ళు ఫారినర్స్ కూడా వస్తున్నారు. మనకి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, నేపాల్ ఈ ఊర్ల నుంచి కూడా మన భక్తులు చాలా అద్భుతంగా వస్తున్నారు. ఎందుకంటే మనం తీసినప్పుడు దాని అమెరికా డాలర్స్ ఎన్ని వచ్చినాయో, మనకి ఆస్ట్రేలియా డాలర్స్ ఎన్ని వచ్చినాయో అన్నీ కూడా మనకి అద్భుతంగా మనకి డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంటారు. పేపర్ వాళ్ళకే కానీ, టీవీలలో కానీ మా అందరికి కూడా ఈవో గారు చూపిస్తుంటారు. చాలా అభివృద్ధిగా చెందుతున్నది. మనకి చాలా అద్భుతంగా ఉన్నది క్షేత్రం. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా అయితే నిలిచిందా సార్? ఒక్కొక్క రోజులో 1,00,000 మంది, అంటే తిరుపతిలో కూడా అంత 1,00,000 మంది దర్శనాలు అనేవి కొంత కష్టం అవుతుంది. ఇక్కడ మాత్రం 1,00,000 మంది దాటుతున్నాయి, కోటి ఆదాయం దాటుతుంది. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తెలంగాణకు తలమానికంగా నిలిచిందా? మనకి తెలంగాణలో ప్రతి క్షేత్రం అనేది యాదగిరిగుట్ట ఒకటే ప్రసిద్ధ క్షేత్రం అనేది యాదగిరిగుట్టే. మనకి వేములవాడ ఉన్నది, భద్రాచలం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యాదగిరిగుట్ట తిరుపతికి సంబంధించింది, తిరుపతి లాగా ఉన్నది మనకి యాదగిరిగుట్ట. మనకి వైద్యో నారాయణ హారంటి, ఈ వైద్యుడే మనకి నరసింహస్వామి మనకి వైద్యుడే అని అన్నట్టుగా మనం భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ప్రస్తుతం మనం యాదాద్రి వైభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నాభి నుంచి శిల వరకు కూడా కృష్ణశిలలతో ఎంతో శ్రమకోచి కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా తీసుకొని యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారు. క్యూలైన్లు మనం చూస్తూ ఉన్నాం, బంగారు వర్ణంలో పూణేలో ప్రత్యేకంగా తయారు చేయించారు. అవన్నీ కూడా తలుకులీనుతూ భక్తులకు ఒక మధురానుభూతిని ఇక్కడ కల్పిస్తూ ఉంటాయి, ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కల్పిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తే ఇక్కడ సప్త గోపురాలు, రాజగోపురాలు,
దాదాపు 100 అడుగుల గోపురాలు కూడా భక్తులకు ఒక మధురానుభూతిని కల్పిస్తూ ఉన్నాయి. దీంతోపాటు దివ్య విమాన గోపురాన్ని కూడా 70 కేజీల బంగారంతో స్వర్ణమయం చేశారు. ఆ దివ్య విమానం గోపురం పైన శంకుచక్ర నామాలతో అద్భుతంగా అక్కడ రూపొందించడం జరిగింది. స్వామివారి యొక్క గర్భగుడి పైన దివ్య విమాన గోపురం ఉంటుంది కాబట్టి దివ్య విమాన గోపురానికి సంబంధించినటువంటి దండం పెట్టుకుంటే నేరుగా గర్భగుడి ఉన్నటువంటి స్వామికి దండం పెట్టుకున్నట్టుగా ఒక ప్రాశస్త్రం ఉంది కాబట్టి ఇక్కడ భక్తులైతే ఎంతో మధురానుభూతిని చెందుతూ ఉన్నారు. ఈ ఆలయ పరిసరాలను కూడా భక్తులతో చాలా సందడిగా మారుతూ ఉన్నాయి, కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ప్రసాద విక్రయాలు, మాడవీధులు, అదేవిధంగా కిందటువంటి పుష్కరిణి ప్రాంతాలు, బస్టాండ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్లన్నీ కూడా భక్తులతో చాలా సందడిగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రతిరోజు కూడా 60-70 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. శని ఆదివారాల్లో అయితే అంతకు మించి ఉంటుంది. ప్రధానంగా కార్తీక మాసంలో మనం చెప్పుకోవాలి, ఒక్కొక్క రోజులో 1,00,000 మంది భక్తులు దాటారు. ఒక రోజులో 1 కోటి ఆదాయం దాటింది. కార్తీక మాసం మొత్తంలో కూడా 17 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా కూడా ఆలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంటే సగటున ఒక్క రోజులో 60-70 లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ ఘనత అంతా కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈ ఘనత అంతా కూడా కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, దార్శనికతతోనే దక్కిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో 1000 ఏళ్ళు వర్ధిల్లేలాగా, 1000 ఏళ్ళు వైభవం చెందేలాగా యాదాద్రి ఆలయాన్ని ఎంతో మహాద్భుతంగా నిర్మించినటువంటి వైనాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఆస్వాదిస్తూ ఉన్నారు. స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఇక్కడ రథశాల కూడా, గోపురాలు కూడా, ఇవన్నీ కూడా కృష్ణశిలలతోనే నిర్మించారు. అడుగు అడుగున కూడా శిల్పకళా సంపద మనకు అబ్బురపరిచే విధంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క పరిసరాలు కూడా నమో నారసింహ అంటూ స్వామివారి సేవలో తరించేలాగా, స్వామివారి యొక్క భక్తి పెంపొందేలాగా, ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పెంపొందించేలాగా ఇదంతా కూడా ఉందంటూ కూడా భక్తులు ఎంతో మైమర్చిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యాదాద్రి ఆలయ పరిసరాన్ని కూడా భక్తులు సందడిగా మారుతూ ఉన్నాయి, రద్దీగా మారుతూ ఉన్నాయి. ప్రతి రోజు 60-70 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఒక్కొక్క రోజు 1 కోటి రూపాయల ఆదాయం పెరుగుతోంది. కార్తీక మాసం వేళల్లో అయితే ఒక్కరోజు దాదాపు 1,00,000 మంది భక్తులు కూడా దర్శించుకుంటున్నారని కూడా చెప్తున్నారు. తెలంగాణకి తలమానికంగా, తెలంగాణకి ఒక గొప్ప క్షేత్రంగా, ప్రపంచ స్థాయి క్షేత్రంగా యాదాద్రి నిలిచిందనలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ సంకల్పమే నేటి యాదాద్రి వైభవమని భక్తులు తలచుకుంటున్నారు. యాదాద్రికి ఊహకందని రీతిలో భక్తుల తాకిడి పెరుగుతోంది. మామూలు రోజుల్లో సగటున 40,000 మందికి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక సెలవు దినాల్లో అయితే 60,000 నుంచి 70,000 మంది భక్తులు యాదాద్రిని సందర్శిస్తున్నారు. కార్తీక మాసం, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో ఒకరోజు 1,00,000 మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఒక్కో రోజు స్వామివారి ఆదాయం 1 కోటి రూపాయలు దాటిన సందర్భాలున్నాయి. ఇటీవల కార్తీక మాసంలో నవంబర్ 16న 1,04,00,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ కార్తీక మాసంలో స్వామివారి ఖజానాకు ఏకంగా 17,62,33,331 రూపాయల ఆదాయం సమకూరింది. గత ఏడాది కార్తీక మాస ఉత్సవాలతో పోలిస్తే దాదాపు 3.5 కోట్ల ఆదాయం పెరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్నవర క్షేత్రం తర్వాత అత్యధికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు యాదాద్రిలోనే జరుగుతాయి. ఈ ఏడాది కార్తీక మాసంలో 24,447 జంటలు వ్రతాల్లో పాల్గొనగా 2.5 కోట్లకు పైగా రాబడి సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇది యాదాద్రి వైభవానికి నిదర్శనం. యాదాద్రి ఆలయ నిర్మాణం కోసం కేసీఆర్ సాగించిన కృషి అపూర్వం, అనితర సాధ్యం. అందుకే నేటి యాదాద్రి వైభవం కేసీఆర్ సంకల్పానికి నిదర్శనమని భక్తులు తలచుకుంటున్నారు. యాదాద్రి ఆలయం తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్నది. దేశ విదేశాల నుంచి యాదాద్రికు సందర్శకుల తాకిడి పెరిగింది. యాదాద్రిని దర్శించిన భక్తులు తన్మయత్నానికి లోనవుతున్నారు. కృష్ణశిలతో నిర్మించిన ఆలయ ఆధ్యాత్మిక శోభకు ముగ్ధులవుతున్నారు. టెంపుల్ సిటీలో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి వైభవం క్రెడిట్ అంతా కేసీఆర్ దేనని ముక్త కంఠంతో చెప్తున్నారు. కేసీఆర్ను తలుచుకుంటున్నారు. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రస్తుతం మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వద్దకు వచ్చాం. ఇక్కడ మెట్లదారి వద్ద చూసాం. ఇక్కడ ప్రతి నెల కూడా గిరి ప్రదర్శన కార్యక్రమంతో వేలాది మంది భక్తులు గుట్ట చుట్టూ కూడా గిరి ప్రదర్శన చేస్తూ ఈ మెట్లదారి ద్వారానే స్వామివారి గర్భాలయాన్ని చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు.
ప్రధానంగా కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు 60-70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నెల 16వ తారీఖున అయితే 1,04,00,000 ఆదాయం వచ్చింది. ఈ కార్తీక మాసం మొత్తంలో కూడా 22 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. సగటున 60-70 లక్షల మంది భక్తులు ఆలయానికి చేరుకొని ప్రతిరోజు కూడా దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు. ఒక్క రోజులో 70 వేల మంది సగటున దర్శించుకున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఒకే రోజు 1,00,000 మంది భక్తులు దాటినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి రోజుల్లో సగటున ఒక్క రోజులో దాదాపుగా 60-70 లక్షల ఆదాయం కూడా వస్తున్నట్టుగా కూడా ఆలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎంతో ముందు చూపుతో దార్శనికతతో ఊహకందని విధంగా భక్తులు వస్తారన్నటువంటి అంచనాతోనే యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దారు. సకల సదుపాయాలు కల్పించారు. ఒకే రోజు లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా భక్తులందరూ కూడా దర్శించుకునేలాగా ఇక్కడ పార్కింగ్ సంబంధించి కానీ వ్రతాలకు సంబంధించి అదేవిధంగా అన్నప్రసాదాలు, లక్ష్మీ పుష్కరిణి, అదేవిధంగా ఇతర అన్ని సదుపాయాలు కూడా క్యూ లైన్లకు సంబంధించి అదేవిధంగా క్యూ కాంప్లెక్స్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో ముందు చూపుతో మరొక 30-40 సంవత్సరాలు ముందుగా ఆలోచించి కేసీఆర్ గారు యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఎంతో సౌకర్యవంతంగా ఎంతో మధురానుభూతిని చెందుతూ ఈ గుట్టని ఎంతో మంది దర్శించుకుంటున్నారు దేశ విదేశాల నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే యాదగిరిగుట్టలో కొద్దిమంది భక్తులు మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. యాదగిరిగుట్ట ఇంత దేదీప్యమానంగా వెళ్ళిపోతుందండి. ఒక్క రోజులో 1,00,000 మంది దాటారు మొన్న. ఎట్లా కేసీఆర్ గారు ఎట్లా నిర్మించారు? ఎంత ముందు చూపుతో ఆలోచించారు? దర్శనం కూడా ఎట్లా ఉంది? ఏమన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుందా? ఎట్లా ఉందండి ఇక్కడ దర్శించుకుంటే ఎట్లా మనస్ఫూర్తిగా ఎట్లా అనిపిస్తా ఉంది? నా పేరు పాపట నరహరి, నేను స్థానికుని. గత తెలంగాణ రాకముందు ఈ యాదగిరిగుట్టను పట్టించుకునేటువంటి పాపన పోలే. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మరి యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి ఇవాళ ఈ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఒక కొన్ని వందల వేల కోట్లతో మరి అభివృద్ధి చేసి అప్పుడు డైలీ ఒక 50-60 వేలు కూడా రాకపోయేది కలెక్షన్. అలాంటిది ఇవాళ కోట్ల రూపాయలలో మరి ఇవాళ ఆదాయం వస్తూ ఉంది. భక్తులు కూడా అప్పుడు వందల సంఖ్యలో వచ్చేది, ఇప్పుడు లక్షల సంఖ్యలో వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ప్రపంచ స్థాయిలో వీళ్ళ యాదగిరిగుట్ట యాదాద్రిగా మార్చి వాళ్ళ రూపశిల్పి అయినటువంటి కేసీఆర్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము స్థానికంగా. ఎందుకంటే ఇవాళ యాదగిరిగుట్ట అనేది తెలుసు, కానీ యాదాద్రిగా మార్చిన తర్వాత లక్షలాది మంది వచ్చి ఇవాళ ఈ యాదగిరిగుట్టకు మరి వాళ్ళ ఇంతమంది జనాలు రావడం కూడా మాకు చాలా హర్షణీయం. మరి వాళ్ళ యాదగిరిగుట్ట అనేటువంటిది వాళ్ళ ప్రపంచ స్థాయిలో కూడా యాదాద్రిగా మరి పేరు ప్రత్యక్షలు కనబడతా ఉన్నాయి. అడుగురు కూడా కేసీఆర్ గారు కనపడుతున్నారండి. ఆయన దార్శనికత, ఆయన ఆలోచనలు, ఆయన ముందు చూపు కనపడుతుందా? యాదాద్రి ఆలయంతో కూడా తిరుగుతూ ఉంటే దర్శించుకుంటూ ఉంటే యాదగిరిగుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటే మరి కేసీఆర్ గారే కనబడతా ఉన్నారు. ఎందుకనంటే అనేటువంటిది వాళ్ళు ఇంత పెద్దగా మనకు మార్చి ఇవాళ లక్షల సంఖ్యలో మరి ఇంతమంది జనాలు గుట్టకొచ్చి గిరి ప్రదక్షిణ కూడా అప్పుడు వందలలో చేసేది, ఇప్పుడు లక్షలలో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కొంగు మరి కేసీఆర్ గారిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మరి ఇక్కడ స్థానికులు కానీ మరి తెలంగాణ వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నారు. మరి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కూడా మళ్ళీ కేసీఆర్ గారిని సీఎంగా చేయాలని మేము స్థానికంగా కోరుతా ఉన్నాం. నేను నా వ్యక్తిగతంగా చెప్పాలంటే లక్ష్మీనరసింహ స్వామి, ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహ స్వామి అదే కేసీఆర్ రూపంలో వచ్చి అభివృద్ధి చేసాం. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. అప్పుడు ఏం లేకుండా సార్, ఏమంటే ఏం లేకుండా అసలు మా కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి మామూలుగా ఒక ఇంచుమించు నాకు తెలిసి ఒక 1000-2000 కోట్లు పెట్టవచ్చు. అంత డెవలప్మెంటు ప్రతి ఒక్క గుట్ట నా వ్యక్తిగతంగా అంటే గుట్టక అనేది చాలా చేయలేని పని చేసాం. అప్పుడు ఈ రోడ్డు సరిగ్గా లేకుండే, భక్తులు రాకపోయేది, ఇదంతా పాపులేషన్ లేదు. మా కేసీఆర్ వచ్చినాకనే ఇదంతా మొత్తం డెవలప్మెంట్ అయింది. జనాలు కానీ మొన్న చూసారు కదా సార్, ఒక్క రోజు ₹1,00,00,000 హైయెస్ట్ కేసీఆర్ సార్ అంటే ఆయన ముందు చూపుతూనే చేసాడు. ఇది ఇంచుమించు నాకు తెలిసి ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల దాకా దురదృష్టితో కట్టిండు. ఏది మన రాతి శిల్పాలతో. ఆయన మించిన దేవుడు అంటే నా వ్యక్తిగతంగా చెప్పాలంటే నరసింహస్వామి దేవుడు ఉండడం కానీ కేసీఆర్ రూపంలో నేనైతే మొక్కుకుంటా. ఇప్పుడు అభివృద్ధి అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం అభివృద్ధి లేదు, దోసుకుంటూ తప్పించి ఏదో లేదు సార్. అది భక్తులు చాలా వస్తారు. అప్పుడు 100 మీద వచ్చేది, ఇప్పుడు 1000 మీద వస్తారు. 1,60,000, 70 వేల మంది, 80 వేల మంది ఇట్లా వస్తారు ఒక్కరోజు. ఇప్పుడు ఆదాయము పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు 2 కోట్లు దాటింది. 2 కోట్లు దాటింది. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా వచ్చింది. ఈ విధంగా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా బాగుపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా
వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ పోషణ అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో లాడ్జీలు కూడా పడ్డాయి, 5 స్టార్ హోటల్స్ కూడా వరంగల్ టు హైదరాబాద్ ఆధారపైన పడడం జరిగింది. ఎంతోమంది హోటల్స్ నడుపుకుంటూ కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఎంతో దినదాభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం భూములు కూడా భారీగా రేట్లు కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కేసీఆర్ గారి ముందు చూపు, కేసీఆర్ గారి దార్శనికతతోనే యాదాద్రి ఆలయం ఊహకందని విధంగా అభివృద్ధి జరిగింది. ఈరోజు ఊహకందని విధంగా ఒక్క రోజులో 1,00,000 మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఆదాయం కూడా ఒక్క రోజులో కోటి పెరుగుతోంది. ప్రధానంగా కార్తీక మాసంలో మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 30 రోజుల పాటు కార్తీక మాసంలో 16,32,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. అంటే సగటున 50-60 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. సగటున 60-70 వేల మంది కూడా దర్శించుకున్నట్టుగా కూడా ఆలయాధికారులు చెప్తున్నారు. ఈ విధంగా యాదాద్రి ఆలయ వైభవం, పాశస్త్రం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. యాదాద్రి ఆలయ గొప్పతనం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు కొంగు బంగారంగా నిలిచింది యాదాద్రి ఆలయం అంతా కూడా. ఈ విధంగా యాదాద్రి ఆలయ పాశస్త్రం రోజు రోజు కూడా బంగారంగా నిలిచిందంటూ కూడా భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంతో మధురానుభూతిని కూడా పొందుతూ ఉన్నారు. ఒక్కసారి యాదాద్రిని దర్శించుకుంటే ఆ జన్మంతో గుర్తుండేలాగా, ఒక మధురానుభూతిని వెంట తీసుకెళ్లేలాగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన కేసీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా అశేష భక్తులు మనతో చెప్తా ఉన్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తజనులు మనతో ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా మనకు కనపడుతూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. యాదాద్రి ఆలయ హుండీ మనం చూసినట్టయితే ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చినట్టుగా కూడా ఇక్కడ అధికారులు లెక్కలు చెప్తా ఉన్నాయి, అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులతో మనం మాట్లాడదాం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శశికాంత్. మేము వచ్చేసి దర్శనం చాలా బాగుంది అండ్ టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంది. ఐ థింక్ వీ నీడ్ టు అప్రిషియేట్ కేసీఆర్ గారు ఫర్ బిల్డింగ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ టెంపుల్ in our Telangana. So we have to appreciate him and everybody have to maintain the same decorum what we are maintaining here. So I think we need to thanks government and giving such facilities here. స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉందండి ఆ రోడ్లన్నీ కూడా, తర్వాత కోనేరులు కూడా ఉన్నాయండి. దీంతో పాటు గర్భగుడి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లోపలి దిగిన తర్వాత ఎట్లా అనిపించింది సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా అద్భుతమైన కట్టడం అండి. సో ఇటువంటి కట్టడాన్ని మనం చూడడం అనేది రియల్గా మన అదృష్టం. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ మెనీ ఇనిషియేటివ్స్, ఎస్పెషల్లీ అసలు ముందు యాదగిరిగుట్ట అంటే అసలు నార్మల్ ప్లేస్, ఖాళీ ప్లేస్ లెక్క చిన్న టెంపుల్ లెక్క ఉండేది. అసలు ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఎంటర్ అయిన రోడ్ దగ్గర నుండి రోడ్ కానీ డెవలప్మెంట్ కానీ అసలు ఇంత హిల్స్ మీద ఇంత పెద్ద మెయింటెనెన్స్, ఇంత పెద్ద టెంపుల్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ లోపల కూడా గర్భగుడి కూడా చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఆ రాతి కట్టడాలు నాకు తెలిసి మహాబలిపురం నుంచి అక్కడ నుంచి వినాయకుని టెంపుల్స్, వినాయకుని ఐడల్స్ ప్లస్ అదర్ థింగ్స్ చాలా బాగుంది. సో అంటే బేసిక్గా చెప్పాలంటే ఏంటంటే ద క్రెడిట్ గోస్ టు బికాస్ హీస్ టేకెన్ దట్ ఇనిషియేటివ్, హీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ హీ కేమ్ హియర్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ టైమ్ and at the same time whenever the budget is required he put additional amount and he put lot of effort. That credit definitely goes to him and we need to give credit to him and see, I think we are seeing the current government also how they are doing the things, maintenance thing, but actually definitely we need to appreciate KCR garu and again he need to come back. హారిక చాలా బాగుందండి. మా చిన్నప్పుడు వచ్చాను, యాక్చువల్లీ మేము చెన్నైలో ఉంటాము, ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము రీసెంట్గా 1 month అవుతుంది. బట్ చాలా బాగుంది, సేమ్ లైక్ టీటీడీ చూసినట్టే అనిపిస్తుంది. కింద చాలా డెవలప్ ఉందండి. నేను మా అమ్మ నాన్నతో వచ్చాను, ఇప్పుడు మా హస్బెండ్తో వచ్చాను. చాలా డెవలప్మెంట్ అసలు న్యాచురల్గా ఉంది కట్టడం మొత్తం. యాక్చువల్గా శిల్పాలన్నీ చాలా బాగున్నాయి. కొద్దిమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. మేడం సార్ ఏం పేరు సార్? నా పేరు నుంచి వచ్చాము. మేము ఇంతకుముందు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము. దర్శనం బాగానండి, చాలా బాగుందండి. కేసీఆర్ ఇనిషియేట్ చేశారు, ఇది డెవలప్ చేశారు. కరెంట్ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుందండి, దర్శనం అంతా బాగుంది. అంతా బాగుందండి, చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా దర్శనం అయింది. కంప్లీట్ ఫ్యామిలీ చూసామండి, బాగున్నారు. సందీప రెడ్డి. చాలా బాగుందండి. ఒక భక్తులు వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది మనసులో? గర్భగుడి చూసినాక ఏమనిపించింది? ప్రశాంతత బాగున్నాయండి, మెయింటెనెన్స్ బాగుంది, బాగుంది. ఎప్పుడు రాజులు కడతారండి రాళ్ళతో, మరి కేసీఆర్ గారు కట్టారు కదా, ఆయన గొప్పతనం అనుకోవచ్చు. మెయింటెనెన్స్ చూస్తే తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. మేడం ఫ్యామిలీతో వచ్చారండి? ఫ్యామిలీతో వచ్చామండి, బాగానే అయింది.
హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగుంది మెయింటెనెన్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయి. అంటే మళ్ళీ ఇంకా రావాలి అనిపిస్తుంది టెంపుల్ని చూస్తే మాత్రం. అన్నీ బాగున్నాయి అండి, చాలా బాగా గుర్తుంటుంది. లోపల గర్భగుడి అయితే అసలు చూడడానికి కళ్ళు కూడా సరిపోవట్లేదు, చాలా అద్భుతంగా ఉందండి, చాలా సూపర్ ఉంది. గుడి కూడా చుట్టుపక్కల కూడా చాలా లొకేషన్ అద్భుతంగా ఉంది. వచ్చిన వాళ్ళు మంచిగా ఒక 4 గంటలు కూర్చొని ప్రశాంతంగా ఉండి పోవచ్చండి. భక్తులైతే చాలా సంతోషపడుతూ ఉన్నారు. భక్తుల యొక్క సంతోషాన్ని, భక్తుల యొక్క ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఫ్యామిలీతో యాదాద్రాలయాన్ని దర్శించుకుంటే ఆ మధురానుభూతులన్నింటినీ కూడా మనసులో దాచిపెట్టులాగా, గుండెల్లో దాచిపెట్టుకునేలాగా అంత అద్భుతంగా యాదాద్రాలయాన్ని నిర్మించారు కేసీఆర్ గారు అంటూ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. యాదాద్రాలయ పరిసరాలన్నీ కూడా తమకు ఎంతో అనుభూతిని కల్పించాయి. యాదాద్రాలయ రహదారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ, అదేవిధంగా శిల్పకళా సంపద, ప్రధానంగా కృష్ణశిలలతో ఉన్నటువంటి శిల్పకళా సంపద అంతా కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యాదాద్రాలయ పాశస్త్రం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. యాదాద్రాలయ వైభవం రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది. యాదాద్రాలయానికి రోజు రోజు కూడా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. యాదాద్రి వైభవం చూసి భక్తులు పరవశించిపోతున్నారు. అడుగడుగునా కేసీఆర్ గారి ఆనవాళ్ళు, అడుగడుగునా కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, దార్శనికత ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది. 1000 ఏళ్ళు వర్ధిల్లేలాగా, 1000 ఏళ్ళు వైభవపేతంగా నిలిచేలాగా కేసీఆర్ గారు ఎంతో మహద్భుతంగా నిర్మించిన యాదాద్రాలయాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, యాదాద్రి. ఇది ఇవాల్టి యాదాద్రి ఆలయ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.